నా పేరు సింధు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు వెంకట్ పరిచయం అయ్యాడు. మొదట స్నేహితుల్లా మాట్లాడుకున్నాము. కానీ తర్వాత వెంకట్ నాకు ప్రపోజ్ చేశాడు. మంచి అబ్బాయి అని నేను కూడా ఓకే చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే తను మా పక్క ఊరు మరియు మా సీనియర్ కూడా. అంతేకాకుండా మా పక్కనే ఉన్న కాలేజ్లోనే చదివేవాడు. కానీ నాకు తను తెలీదు, ఎప్పుడూ చూడలేదు. మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అలా మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నాము. తను సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటూ ఉండేవాడు. డిగ్రీ అయిపోయాక నేను ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను. తనకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది. ఇంకా నేను జాబ్ తెచ్చుకున్నాక ఇద్దరి ఇంట్లో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. తను నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అంత బాగుండేది. నేను ఎంఎస్సీ అయిపోయాక కాలేజ్లో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. మా వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పిద్దాం అనుకున్నాము. అలా ఒకరోజు వాళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్ళాను నేను. మేము వేరు వేరు కులం కాబట్టి అక్కడ అందరూ నన్ను చూసి ఇద్దరికి జాబ్ ఉందని తట్టుకోలేక మా నాన్నకి మా ఫ్యామిలీ వాళ్ళకి ఏవేవో చెప్పారు. మేము చెప్పి ఒప్పిద్దాం అనుకునే టైంలో అలా చేశారు. మేము చెప్తే ఒకలా ఉండేది, వాళ్ళు చెప్పేసరికి మా ఇంట్లో నన్ను జాబ్ మానిపించి నా మొబైల్ తీసుకున్నారు. నన్ను కొట్టారు, పడిపోయాను అలా కొట్టారు. ఆ అబ్బాయి మా ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తానంటే మీరు వస్తే మా అమ్మాయిని చంపి మీ మీదకే వేస్తామన్నారు. అందుకు తను నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు కానీ తనని బాగా చూసుకోండి, తను బాగుంటే చాలు అని చెప్పాడు. 1 సంవత్సరం నన్ను చాలా టార్చర్ చేశారు. కానీ ఎలాగోలా నేను తనతో మాట్లాడి తనతో పాటు వెళ్ళిపోయాను. మా వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెంకట్ మీద పోక్సో మరియు కిడ్నాప్ కేసు పెట్టాలని నన్ను ప్రెషర్ చేశారు. వెంకట్ని వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయాలి, వెంకట్ జాబ్ పోవాలని. నా వయసు 24, వెంకట్ వయసు 25. పోలీస్ వాళ్ళు ఒకటే అన్నారు, అంతా నా చేతిలో ఉంది అని. నేను ఆ అబ్బాయి మాత్రమే కావాలని ఒకటే మాట మీద ఉన్నాను. ఇంకా మా వాళ్ళు గొడవ చేసి పోలీస్ వాళ్ళు అరవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. మా పెళ్ళయింది. చాలా సంతోషంగా ఉన్నాము. వెంకట్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మా వాళ్ళు చేసిన టార్చర్కి నేను మా పెళ్ళయ్యాక 6 నెలల వరకు మామూలు మనిషిని కాలేకపోయాను. వాళ్ళ దగ్గర ఉన్న 1 సంవత్సరం నన్ను ఒక బొమ్మలా చేశారు. 20-25 సంబంధాలు చూశారు. వాళ్ళకి ఎలా తెలిసిందో మా ప్రేమ గురించి. తెలిసి మ్యాచెస్ క్యాన్సిల్ అయ్యేవి. అది మేమే చేశామన్నారు. చివరికి మాత్రం మా ప్రేమే గెలిచింది. చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మేము. పేరెంట్స్ని ఎదురించి పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, ఒప్పించి చేసుకోవాలని అనుకున్నాము. కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను. మీకు పరువు ముఖ్యమా నా సంతోషమా అంటే మా పరువే అన్నారు. పేరెంట్స్ అర్థం చేసుకొని మా మ్యారేజ్ చేసుంటే అందరం ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం. బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నా స్టోరీ. థ్యాంక్ యూ.